ఓ తోటలో ఒక గులాబీ మొక్కకు 2 పువ్వులు పూశాయి. అందులో ఒకటి పెద్ద గులాబీ, మరొకటి చిన్న గులాబీ పువ్వు. ఒకరోజు పెద్ద గులాబీ, చిట్టి, నేను 1-2 రోజుల్లో నిన్ను విడిచి వెళ్ళిపోతాను. నన్ను జడలోనో గుడిలోనో వాడతారు. అది నాకు సంతోషమే. కానీ నిన్ను మన అమ్మ మొక్కను విడిచిపెట్టక తప్పడం లేదని బాధగా ఉంది అని చిన్నదానితో అంది. అప్పుడు అది, ఏమో ఎవరికి తెలుసు, నిన్ను కాకుండా మీ నుంచి నన్నే దూరం చేయొచ్చు, ఇష్టపడి కోసుకోవచ్చు కదా అని అంది. అప్పుడు పెద్ద గులాబీ, లేదు, అలా ఎప్పటికీ జరగదు అని చెప్పింది. ఇంతలో అక్కడికి వాళ్ళ అమ్మతో పాటు ఒక బుజ్జి పాప వచ్చింది. అమ్మా, నాకు ఈ చిన్న గులాబీ కావాలి అంది. వద్దమ్మా, అది ఇంకా పెరగాలి, ఇదిగో ఈ పెద్ద గులాబీ తీసుకుందాం అని తల్లి నచ్చజెప్పాలని చూసింది. కానీ ఆ బుజ్జి పాప అస్సలు ఒప్పుకోలేదు. ఆ చిన్న పువ్వే కావాలని మారాన్ చేసింది. ఇక తప్పక వాళ్ళమ్మ ఆ చిన్న గులాబీని కోసి పాపకి ఇచ్చింది. అయ్యో, చిన్నది అన్నట్టే జరిగింది అని పెద్ద గులాబీ నిరాశపడింది. అప్పుడు మొక్క, నా బిడ్డలైనా మీరు ఎప్పటికైనా నా నుంచి దూరమై ఇతరులకు సేవ చేయాల్సిందే, ఇది ప్రకృతి ధర్మం అంది. ఇంతలోనే ఆ తల్లి మళ్ళీ వచ్చింది. పెద్ద గులాబీని తెంచుకొని తలలో పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇప్పటిక ఆ గులాబీ మొక్క మరిన్ని పూలను పూయించే పనిలో పడింది.